మీ అత్త వాళ్ళందరూ ఇతరులు మీ స్టీల్ నాకు వెళ్ళిన తర్వాత కూడా ఏదో ఒక టిఫిన్ ఇచ్చేసి స్టీల్ కొన్నదాన్ని. కూర్చోండి అదిగో ఆయన ఎవరో నాకేం తెలుసా. ఇది ఎంత బురువు ఉండే తెలుసా. నేను మన పూజకి మంగళస్థానానికి మనకు వస్తాయని తెచ్చిన అయ్యే మా పూజ అంటున్నా అమ్మ ఎత్తన్నా పోయగలుగుతారా నీళ్ళు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో బెంగళూరులో అత్తమ్మ మామయ్య వచ్చారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి మా వారి సైడు మాకు పెద్ద దిక్కు అంటే మా చిన్నత్తమ్మ మావయ్య అన్నమాట. అంటే మా మావయ్య తమ్ముడు వాళ్ళ వైఫ్ అన్నమాట. వాళ్ళు వచ్చారు. సో బాగా సందడిగా ఉంది ఇంట్లో. సో సరదాగా అత్తమ్మ మావయ్యలతో మాట్లాడిద్దాం. సో అత్తమ్మ ఏం చేస్తుందో చూద్దాం రండి. వంటింట్లోకి వెళ్దాం. ఎప్పుడు క్లీనింగ్లతో బిజీ అయిపోతూ ఉంటుంది. అప్పుడు అమ్మోడు కూతురు వెళ్ళకపోతే అంట ఇటాడు పనులన్నీ చేసి చూడంట. ఇవి కూడా మెల్ల మెరిపిస్తుంది. ఇవి కూడా తొమ్మిది మెల్ల మెరిపించినావు. ఏ గ్లాసులా గ్లాసులు మెరుపు పల రోజు తోమాల్సింది నైట్లే. నేను తిరుగునా పోయినప్పుడు ఆడుంటాయి చూసి తెచ్చుకుంటాను. ఏయ్యా ఉంటాయి అత్తమయ్య, కానీ పాత కాలంలో లాగా ఉండవు. నాకేమో ఈ రాగే మంచిది అనిపిస్తుంది. కాదండి ఈ రాగి మంచిది కదా బిందె. రాగి ఆ రాగి ఇప్పుడు ఏట వస్తుంది అత్తమ్మ. రానే రాదు. అప్పుడు ఏం చేశారు మీ అత్తోళ్ళు? ఇత్తలు ఇచ్చేసి అమ్మేసి మసాలా పెట్టి కూడా ఉండిందంట. ఇత్తలది ఇప్పుడు కూడా వస్తున్నాయి మసాలా పెట్లు. ఇప్పుడు కూడా వస్తున్నాయి మసాలా పెట్లు. మీ అత్త వాళ్ళందరూ ఇత్తలు మీ స్టీల్ నాకు వెళ్ళిన తర్వాత కూడా ఏదో ఒక టిఫిన్ ఇచ్చేసి స్టీల్ కొన్నదాన్ని. అప్పుడు స్టీల్ రేట్ ఎక్కువ. అప్పుడు రేట్ ఎక్కువ కదా స్టీల్. ఇత్తలు తక్కువ. ఇత్తలు తక్కువ. స్టీల్ అంటే గొప్పతనం కదా అక్కడ. ఇప్పుడంతా కంచు ప్లేట్లో తినాలా అట్టా ఇట్టా అని. నేను నల్లంగా పెట్టుకున్నానని తెల్లంగా చేస్తుంది వాటిని. రోజు గ్లాసులు మాత్రం సాగతీస్తుంది. రోజు ఆడదాం అత్తమ్మా. రోజు తాగే గ్లాసులు కొడుకోవాలి కదా. తాగే గ్లాసులు కడగతాము. అట్ట ఇప్పుడు తోము పెట్టావు మామూలుగా సబ్బుతో రుద్దు కడిగేసేది. తర్వాత నేనైతే ఒక మరీ నల్లగా పోయి 4 రోజులకు ఒకసారి అట్ట గ్లాసులు మామూలుగా సబ్బు. అసలు మేము తక్కువే వాడేది గ్లాసులు, బాటిల్లే వాడుతున్నాం కాబట్టి. నువ్వు చెప్పినట్టు రోజు దాముతాలి. ఇంకా రోజు దాముతా ఈజీ. ఈ చింతపండే చెయ్యి అరగతుంది కానీ చింతపండు అరగదు అంతే. కథ దేవుడి కాడ రేపు మెరిపిస్తావా? అసలు నాకు ఇత్తలు అంటేనే ఇష్టం. అవి కూడా అట్టయితే నేను కొనుక్కొచ్చిన చెంబులు కూడా కంచు అనుకుంటా అత్తమ్మ. అవి కూడా కంచు అవి ఎంత బురువు ఉండే తెలుసా. నేను మన పూజకి మంగళస్థానానికి మనకు వస్తాయని తెచ్చిన అయ్యే మా పూజ అంటున్నా అమ్మ ఎత్తన్నా పోయగలుగుతారా నీళ్ళు. వేస్తున్నారమ్మా ఒట్టులు నీళ్ళల్లో కూడా అంత బురువు ఉండయి. అదే అవి ఒక్కోటి 3 కేజీలు ఉన్నట్టుండే అత్తమ్మ. మా అమ్మ అంటే ఇత్తడి రేట్ ఎక్కువ, కంచు రేట్ తక్కువ అని. నీకు బాగా ఉండాలి కదా అత్తమ్మ. అదే నేను ఇంకా నీకు ఒక 2 వస్తువులు చూపిస్తానండి. మొత్తానికి అత్తమ్మ వచ్చింది. మా ఇంట్లో ఉన్న ఇత్తడి సామాన్లన్నీ తలతల మెరిపించేస్తుంది అనమాట. అలాగే నేను పూరి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన చెంబులు ఇవి. ఆల్రెడీ మీకు ముందు కూడా ఏదో ఒక వీడియోలో పెట్టినట్టున్నాను. అదేవిధంగా ఇవి 2 నేను అహ్మదాబాద్లో తీసుకొచ్చాను. అహ్మదాబాద్లో చాలా వెరైటీస్గా ఉంటాయి ఇత్తడి సామాన్లన్నీ కూడా. ఏం చెప్పొద్దమ్మా పేరు చూడ
తీయకుండా చెప్పాలా తీయకుండా చెప్పాలి గురువు ఉండదు. కొంచెం నువ్వు నిర్మల అది కూడా ఏంది అది కొంచెం కుంకుమ కావాలా కుంకుమ పసుపు అది కుంకుమ. ఇది అది గంట అది వాళ్ళ బాగా కూడా మాగుతుంది అత్తమ్మ గంట ఓం అనాలంట గంట ఆ? ఓం ఓం అని అంటుంది ఇప్పుడు ఓం ఓం అనేదా ఈ నేను గుజరాత్ పోయినప్పుడు తెచ్చాయి నా దగ్గర గ్లాసులు కూడా ఉన్నాయి అత్తమ్మ నీళ్ళ గ్లాసులు కూడా బాగున్నాయి నీళ్ళ గ్లాసులు కూడా ఉన్నాయి ఒక దాంట్లో కుంకుమ ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో గంధం కడిగేదే ఇంకా రుద్దలేదు అత్తమ్మ కడపల్లి ఎందుకంటే ఇంతవరకు తోమలోటి ఉంది కొత్త పెట్టే ఉన్నాయి అవి లోపల నెయ్యి తీసి పెట్టి ఆడ పెట్టా ఈరోజు ఏంటంటే మొత్తానికి అత్తమ్మ మామయ్య వచ్చిన వాళ్ళకొని బాగా టైం పాస్ అవుతుంది. మా బుల్లెట్ అయితే ఇంట్లో ఎక్కడ మనుషులు ఉంటారో అక్కడే ఉంటుంది అనమాట. దారికి అడ్డంగా పడుకొని ఉంటుంది. ఇప్పుడు కూడా అటు వెళ్ళాలన్నా ఇటు వెళ్ళాలన్నా. మొత్తానికి అమ్మ పంపించిన హోమ్ మేడ్ మినప్పప్పుతో ఈరోజు మనం వడలు చేయబోతున్నాం. అదేవిధంగా కారం కూడా, వడల్లోకి ఈ కారం చాలా బాగుంటుంది. మనం రుబ్బినాం అనుకో ఇట్ట కాదు పదమంటాయి. దేవుడికి అదే వినాయకుడికి ఇప్పుడే అవదమ్మా, ఇప్పుడే కదా పెట్టానా. అది కాదు ఎప్పుడన్నా పలహారం చేసేది వినాయకుడికి కూడా పెట్టాలా? ఒక్కరోజు వినాయకుడికి 5 నిమిషాలకైనా వినాయకుడికి పెట్టాలి. ఆయన కాదని కొండ ఏది చేయలేము కదా. ఆయన తిన్న తర్వాత మనం ఇప్పుడు ఆయనకి మాత్రం నువ్వు వడలు చేసుకుని తిని ఆయనకి మాత్రం పిండి పెట్టిదా? పిండి వడ కూడా పెడతా, కాగితం పెట్టి వడ పెడతా. వడ ఇప్పుడు వడ కాల్చినాక ఆయనకి పెట్టాలి. వడ పెట్టాలా? బుజ్జోడు చేస్తావు పెద్దోడు చేస్తావు, ఆయన పేరు చెప్పుకో నువ్వు తినేది, అంతే కదా? అంతే కదా. కాగింది ఇప్పుడే వచ్చేస్తా తమ్ము. కాకపోతే నూనె కాగల నూనె అది ఇంకా దీల పైకి. సరే చెట్లకు నీళ్ళు పోసేస్తా. చెనా నూనె పొంగేటప్పుడు అమ్మ ఒక్కరో చింతపండు ఏముంది అత్తమ్మ వేసేదా? వేసేదా? ఇప్పుడు నువ్వు నూనె కాకముందే వేసావు అత్తమ్మ, నూనె కాకముందే వేసావు. దాన్ని ఎత్తేసి అసలు ఎత్తేయి, ఇప్పుడు ఎత్తేసి అత్తమ్మ, ఎందుకంటే పొంగతా అందులో. అది రాలే కలుసుకొని పొంగుతుందమ్మా. నువ్వు కాకుండా వేసి చాలా నూనె పొంగుతుందమ్మా. కదిలించిన వదులు 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 నువ్వు సగమా వదిలి పకోడా మాదిరి వచ్చేస్తుంది. కానీ ఫస్ట్ పడే అట్లా ప్లాపు నువ్వేత అది చేస్తువా? నువ్వు వినాయకుడికి పెడుతున్నావు. వినాయకుడు కాపుకి ఇచ్చుకున్నాడు అంత. వినాయకుడికి పెట్టామన్నామని కాపుకి ఇచ్చుకున్నాడు. సరే చేసి వస్తా చెట్లకు నీళ్ళు పోసి. ఇక మొక్కలకి నీళ్లు పట్టే టైం అయితే వచ్చేసింది. రోజు ఈవినింగ్ మొక్కలకి నేనే నీళ్ళు పోస్తాను. సో మా పాప కూడా అంటుంటుంది ఒక పైప్ వేసేస్తే సరిపోతుంది కదా అని. కానీ ఇది కూడా ఒక వర్క్ లాగా ఉంటుంది, మంచి ఎక్సర్సైజ్ అవుతుంది అని నేనైతే పైపు అక్కడ పెట్టేసి డబ్బాతోనే అన్ని చెట్లు ఒక 250 పాట్స్ దాకా ఉన్నాయి. అన్ని చెట్లకి మ్యాక్సిమం 90% నేనే రోజు చెట్లకి నీళ్ళు పోస్తానన్నమాట. అదొక టైంపాస్ అవుద్ది నాకు. రోజు బోర్ కొట్టకుండా ఇంట్లో పని కొన్ని చేస్తూ ఉంటే టైంపాస్ అవుద్ది అనమాట నాకు. పాపం అత్తమ్మ వచ్చిన మొలుకొని వద్దన్నా వినదు. తనే వంట చేస్తుంది, తనే ఏదో ఒక స్నాక్స్ చేసి పెడుతుంది. సో మొత్తానికి నాకు వచ్చే బంధువులందరూ కూడా వాళ్ళు నాకు చేసి పెట్టే వాళ్ళు వస్తున్నారు, కానీ నేను చేసి పెట్టేలాగా ఎవరు రావట్లే. ఈవెన్ ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి కూడా అదే అత్తమ్మతో అంటూ ఉన్నాను అనమాట. ఎవరు వచ్చినా నాకు చేసి పెట్టే వాళ్ళే వస్తున్నారు, లేదా వాళ్ళు చేసుకుని వాళ్ళు తినేవాళ్ళలాగా వస్తున్నారు. సో ఇబ్బందే లేదు నాకైతే. వాసన
చూసుకోవచ్చు నువ్వు ఎక్కడ చూసుకో దానికి దాని బాగా పెట్టిందా ఇది మసాలా మొత్తానికి టేస్టీ వడలు అయితే రెడీ అయిపోయాయి. సో హ్యాపీగా మేము బయట కూర్చొని అందరం సరదాగా మాట్లాడుకుంటూ చాలా కబుర్లు చెప్పుకున్నాం. అత్తయ్య మా మామయ్య వచ్చినప్పుడైతే మా బుల్లెట్ కూడా చూడండి జాయిన్ అయ్యింది. మళ్ళీ చెప్పు, ఈ చూసేవాళ్ళు కూడా వింటారా? చిల్లేస్తే దోషం పోద్దా? ఇంటికి దోషం పోతుంది చిల్లేస్తే. నేనేం చెప్తాను తెలుసా, దేవుడికి పెట్టేటప్పుడు చిల్లేసి పెట్టకూడదు. నేనేం చెప్పేది తెలుసా, మధ్యలో చిల్లేస్తే మొత్తం ఉడకద్దని వేసి కనిపెట్టుంటారు. నీలాంటి వాళ్ళు ఏంటంటే దోషాలు గీషాలు నీలాంటి వాళ్ళు చెప్తారు. లేకుంటే కాళ్ళంట అదంతే ఇంటికి దిష్టి పడదంట. అవ్వ చెప్పేది నీకు అవ్వ చెప్పింది, అవ్వకు అవ్వాలి అవ్వ చెప్పింది, ఇదే సరిపోద్ది. అంత అనుభవం కదా. చెమటలో పట్టిపోతున్నాయి. అబ్బా ఏమెండలో ఏమెండలో. లేదత్తమ్మ కొంటదా అమ్మ, ఎవరైనా చల్లే వాళ్ళ దగ్గర కొంటది. పెసరపప్పు మినపప్పు అన్నీ కొని పంపిస్తుంది. అమ్మ నేను రోజులు దిగులే, అన్నీ మంచివే తినాలా. ఎందుకు ఆ అంగట్లో ఉండేటి అంతా ఉడకపోస్తారంట. అంగట్లో ఉండే మినపప్పు కొన్ని ఉడకవు, కొన్ని బాగుంటాయి. అదే నువ్వు చెప్పినట్టు దెబ్బ చేయకపోతే ఏమత్తమ్మ, మినువులే నానబెట్టి అమెరికాలో పని చేస్తారంట. సునీత అక్క చెప్తుండేది, మినువులే వేసేస్తారు. అంటే ఏచన పప్పు కూడా మనం తప్పు తీసేది కదా, అక్కడ తప్పు తీరండి. అట్నే ఇప్పుడు తీరు లేదు నేను కూడా అట్టే వేయించుకొని చేసుకుంటాం. అదే మళ్ళీ ఖర్చు, మళ్ళీ దెబ్బలు ఆ మిషన్కి పంపించాలా, మళ్ళీ దంచాలా వాటిని. అదే మినుములేనంట. ఇంకా ఎన్నుండే అత్తమ్మా? ఇంకా ఇంకొక వాయి వస్తుందా? బస్ ఎక్కాలంటే ఏం ఎత్తుకోవాలా? తాత 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 నీ పెళ్లి విషయం చెప్పు ఒకసారి నాకు. ఇంకొకసారి పెళ్లి విషయం చెప్పు. నాకు చెప్పిల్లా నాక? అరే అది కాదు, నువ్వు ఎవరు తీసుకొచ్చారు సంబంధమా? ఉండు మో, చూసి ఏమనుకున్నావా? అది అన్నట్టు ఆ రోజు ఏమన్నావా? కలర్ తక్కువగా ఉంది పర్లేదులే ఆ రోజు ఆ రోజు చూడు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఒక్కో అది చూడు. అట్లా ఎవరైనా చేసుకుంటారా? ఇప్పుడు చూడు, నువ్వు పోవాలంటే కూడా మీ మామయ్య అక్కడ పోతే ఇబ్బంది పడతాడు, నేను ఇద్దరం పోవాలా అని చెప్తాను. చూస్తారు ఎట్లా చూసినా నేను నీతో చెప్పేదాన్ని కోడలతో చెప్పేదాన్ని తేడావా? తాతంట ఇవాళ పెద్దోళ్ళు మాట్లాడేసుకున్నారని చేసేసుకున్నాడంట పెళ్లి. అదే ఇప్పుడు ఇదేంది మాట్లాడొచ్చిన దానికి నువ్వు చేసుకున్నావు కదా, ఇప్పుడు రోజుల్లో పెళ్లి అయిపోతే కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు అని అన్నా. మీ తాత నమ్మ వచ్చిందా? వచ్చి వచ్చి అందంగా ఉంది అమ్మాయి చేసేసుకున్నాడంట నీతో. పోయినాడంటే వాడు ఫిక్స్ అయిపోవాల్సింది. నువ్వెప్పుడు చూసావు మామయ్య? పెళ్ళ కుక్కపాడుగా పెళ్ళ ఇప్పుడు తల్లి పెళ్ళ పెళ్ళే కాదు, నేను కుప్పడికి పోయినా, పన్నెండు పోయినా, అదిగో
ఆయన మనం అప్పుడు నువ్వు కూడా చూసుంటావు కదా ఆయన ఎవరు నాకేం తెలుసా ఇది ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది? బాగా నవ్వుకున్నారా? అత్తమ్మ మామయ్య సంభాషణ, వాళ్ళ పెళ్లి నాటి విషయాలు. వాళ్ళు యాక్చువల్గా వెళ్ళిపోతూ ఉన్నారు ఆ రోజు. ఏదో 2-3 క్లిప్పింగ్లు తీసాం. ఇంకా డీటెయిల్గా చెప్పాడు అన్నట్టు. మామూలుగా అప్పుడైతే మేము వీడియో తీయలేదు. చాలా ఫన్నీగా ఉండింది. జస్ట్ ఏదో 1-2 మాటలు చెప్పాడు ఈ వీడియోలో అయితే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్